కనీసం ఈ వీడియో చూసైనా అన్నదమ్ములు కొట్టుకోవటం మానేయండి. 65 సంవత్సరాల వయస్సు పరిమితి తీసుకుంటే 50 సంవత్సరాల వయస్సు వచ్చిన వాడు అన్నదమ్ములతో దెబ్బలాడుకుంటే వాడు ఇంకా స్వతంత్రించి వెళ్ళగలిగేది 15 సంవత్సరాలు. ఒంట్లో ఓపిక ఉండాలిగా. 15 సంవత్సరాల్లో వీడు 15 సంవత్సరాలు వెళ్ళి తమ్ముడి దగ్గర కూర్చోడు కదా. ఏడాదికి మహా అయితే 5 రోజులు వెళదాడు. ఇద్దరూ కలిసి ఉండేది ఏడాదికి 5 రోజులు, అంటే 15 × 5 75 రోజులు. ఇందులో మళ్ళీ నిద్రపోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం అన్నీ వెరసి సగం రోజులు పోయాయి. అంటే కేవలం ఒక 40 రోజులు మాత్రమే కలిసి ఉండేది. ఈ మాత్రం దానికి గొడవలు, కొట్టుకోవడాలు, విడిపోవడాలు, పొడుచుకోవడాలు, వదిన ఇలా అందని మరిది, అన్నయ్య ఇలా అన్నాడని తమ్ముడు మర్యాద ఇవ్వట్లేదని అన్నయ్య, మన్ను మశానం. ఏమైనా అర్థం ఉందా అండి? దేనికోసం నీ అహంకారం, దేనికోసం ఈ కొట్లాటలు? అంటే ఇంకా వాళ్ళు ఆ శరీరంతో ఉండగా ఒక తల్లికి తండ్రికి కడుపున పుట్టినందుకు అన్నా తమ్ముడు అని పరస్పరం కౌగలించుకొని సంతోషంగా కూర్చుని ఉండేది కేవలం 40 రోజులు మాత్రమే కదండి. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.